students second BSc Physics fourth semester. This second BSc fourth semester is on the thermodynamics and radiation physics. థెర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్ మీద ఆధారపడి మొత్తం ఈ సెకండ్ బిఎస్సి ఈ ఫోర్త్ సెమిస్టర్ ఉంటుంది మనకి. ఈ థెర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్లో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ యూనిట్ వచ్చి ఏంటంటే అంటే మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండి. సెకండ్ వచ్చి ఏంటంటే థెర్మోడైనమిక్స్. సెకండ్ చాప్టర్ వచ్చి థెర్మోడైనమిక్స్ సెకండ్ యూనిట్ వచ్చి మనకి. థర్డ్ యూనిట్ వచ్చి మనకి ఏంటది అంటే మనకి థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్. థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ Maxwell's equations. Fourth one వచ్చి low temperature physics. Fifth one వచ్చి quantum theory of radiation. Quantum theory of radiation. ఈ 5 యూనిట్స్ మనకి ఇందులో ఉంటున్నాయి మనకండి. ఈ 5 యూనిట్స్ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఏ సిలబస్ ఉంది మనకి ఏంటి? ఫస్ట్ మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఏ సిలబస్ మనకి ఉంది. ఈ సిలబస్ గురించి మనకి ఫస్ట్ మనం చెప్పుకున్నప్పుడు ఇదేం జరుగుతుంది అయ్యా అంటే మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మనకి ఇన్ ద ఫస్ట్ యూనిట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ది సిలబస్ ఈజ్ introduction, deduction of Maxwell's law of distribution of molecular speed and experimental verification, transport phenomena, mean free path, viscosity, thermal conduction and diffusion. ఈ మొత్తం ఈ సిలబస్లో ఉండేవి ఇవండి. దీంట్లో మనకి ఉన్నటువంటి ఎస్సేస్ ఏంటయ్యా అంటే మాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్ అన్నది అదొక ఎస్సే. ఇంకా విస్కాసిటీ, థర్మల్ కండక్షన్, డిఫ్యూజన్ ఆఫ్ వీటి మీద ఎస్సేస్ ఉంటాయి. ఇందులో 4 ఎస్సేస్ అంటే మనకి అసలు మనకి ఈ చాప్టర్స్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఫస్ట్ ఇదంతా ఎందు మీద ఆధారపడి ఉంటుందండి? థెర్మోడైనమిక్స్ మీద ఆధారపడి ఉంటుంది మనకి. ఇంకా సెకండ్ యూనిట్ ఏంటయ్యా అంటే థెర్మోడైనమిక్స్. సెకండ్ యూనిట్ ఇన్ సెకండ్ యూనిట్ థెర్మోడైనమిక్స్ ఇంట్రడక్షన్, ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ చేంజెస్, రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ చేంజెస్, కార్నాట్స్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ, కార్నాట్స్ థియరం, సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, క్లాసియస్ అండ్ కెల్విన్ statements, entropy and its physical significance, entropy disorder, entropy universe, change of entropy in reversible and irreversible changes, temperature entropy diagram and its uses, and also change of entropy in a perfect gas and change of entropy when ice changes
changes ice changes into steam ఈ చాప్టర్కి వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంటుందయ్యా అంటే ఎంట్రోపీ అంతా కూడా ఒక హాఫ్ కింద ఉంటుంది. మనకి ఒక హాఫ్ అంతా కూడా ఏంటంటే మనకి ఐసోథర్మల్ చేంజ్, యాడోబైటిక్ చేంజ్, రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ చేంజెస్ గురించి చెప్పుకుంటూ వచ్చి వాటి ఆధారంగా మనకి కార్నాట్స్ ఇంజిన్ తయారు చేయడం, ఆ కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని మనకి అప్టైన్ చేయడానికి ఒక ఈక్వేషన్ సాధించడం, మనకి దాని మీద కార్నాట్స్ థియరం అనే దాన్ని మనకు ఒక దాన్ని ఇచ్చారు. మనకి ఈ కార్నాట్స్ ఇంజిన్, కార్నాట్ థియరం అన్నదంతా కూడా ఇదంతా ఒక హాఫ్ కింద ఉంటూ మనకి మిగతాదంతా ఏంటంటే మనకి సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్లో మనకి ఈ ఎంట్రోపీ దాని మీద కెల్విన్ క్లాషెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా మనకి ఎంట్రోపీ అనేది అంటూ వస్తూ మనకి ఆ ఎంట్రోపీ దాని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్, ఆ ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఎలా ఉంటుంది, మనకి ఎంట్రోపీ అనేది ఈ యూనివర్స్లో ఎలా ఉంటుంది, అసలు ఎంట్రోపీ అంటే ఏమిటి, ఎంట్రోపీ చేంజ్ అవుతుంది, ఏం చేంజ్ అవుతుంది, హీట్ చేంజ్ అవుతుంది, ఎంట్రోపీ ఎలా చేంజ్ అవుతుంది, ఈ విషయాలన్నింటినీ చెప్పుకుంటూ వచ్చి మనకి ఈ మొత్తం ఉంటుందన్నమాట ఈ థెర్మోడైనమిక్స్లో. మనకి ఇన్ దిస్ థర్డ్ యూనిట్ thermodynamic potentials, Maxwell's equations. In this third unit there is a syllabus. This is thermodynamic potentials, dynamic potentials, derivation of Maxwell's relations, Clausius-Clapeyron equation, derivation of ratio of two specific heats, derivation of difference of two specific heats for a perfect gas. Yes. Joule-Kelvin effect. Derivation of Joule-Kelvin coefficient for perfect and van der Waals gases. In the fourth unit, low temperature physics, there is a syllabus: introduction, Joule-Kelvin effect, force plug experiment, Joule expansion, distinction between the adiabatic and Joule-Thomson expansion, expression for Joule-Thomson cooling, liquefaction of helium, Lippert's method,
adiabatic demagnetization, production of low temperatures, applications of substances at low temperatures, effect of chlorofluorocarbons on ozone layer. This is the syllabus in the low temperature physics. In the fifth unit, quantum theory of radiation, this syllabus is black body. There is black body, distribution of energy in the spectrum of black body, Wien's displacement law, Wien's law, Rayleigh-Jean's law, quantum theory of radiation, Planck's law, measurement of radiation, types of pyrometers, disappear filament optical pyrometer, experimental determination, Armstrong fire heliometer, determination of solar constant, temperature of sun. This is the syllabus of the quantum theory of radiation, fifth unit syllabus. So in